హ్యాపీ శివరాత్రి అందరికీ. అందరూ జాగారాలు ఉపవాసాలు ఉంటురా. నేను మాత్రం నైట్ మొత్తం ఆలోచించుకొని ఉంటున్నానమాట. జాగారం ఉపవాసం ఉంటున్నానమాట. లాస్ట్ ఇయర్ లెక్క కావద్దని ఆ శివయ్యని కోరుకుంటున్నానమాట. లాస్ట్ ఇయర్ నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉండే అనమాట. ఈవినింగ్ దాకా మంచిగా ఉపవాసం ఉన్నా, వాటర్ గిట్ట తాగలేదనమాట. ఇక ఈవినింగ్ తర్వాత ఎందుకో నాకు ఫుల్ హెడేక్ వచ్చి వామిటింగ్స్ అవన్నీ అయిపోయినాయి అనమాట. అందుకనే ఇక లాస్ట్ ఇయర్ ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ ఇక చేయలేదన్నమాట. జాగారం కూడా చేయలేదన్నమాట. ఫుల్ హెడేక్ వల్ల పడుకున్నా. ఈ ఇయర్ చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మంచి సబ్స్క్రైబర్లు, మంచిగా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన కాబట్టి ఆ దేవుణ్ణి వేడుకుంటూ మంచి సబ్స్క్రైబర్స్ రావాలి నాకు అని చెప్పేసి, నేను సక్సెస్ కావాలని చెప్పేసి ఈసారి ఉంటున్నాను అనమాట. చూడాలి లాస్ట్ వరకు. ఏదేమైనా ఈసారి మాత్రం అసలు నేను జాగారం మాత్రం చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్రెడీ నా పూజ అంతా అయిపోయిందనమాట. నేను ఇప్పుడు పూజ గదిలోనే ఉండి వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు 6కే లేచిన అనమాట. 5:30కే మేలుకు వచ్చింది. ఎందుకో తెలియదు కానీ రోజు 7, 8 అయినా కూడా లేవపోయేదాన్ని. ఈసారి ఎందుకో 5:30కే మేలుకు వచ్చింది. 5:30కి ఇక లేవలేదు కానీ 6 కట్టలు లేచి ఇక మొత్తం బయట అదంతా కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక 8 కల్లా నేను దీపం ముట్టించుకున్నాను అనమాట. నోరు తిరగట్లేదు. ఇంకా ఈసారి మాత్రం నాకు మంచి సక్సెస్ రావాలని చెప్పేసి ఆ శివయ్యను వేడుకుంటూ నేను మాత్రం ఉపవాసం ఉంటున్నానమాట. మ్యారేజ్ కాముందుకు 5 ఇయర్స్ కంటిన్యూగా ఉన్నానమాట. అప్పుడు నాకు ఇట్లా మ్యారేజ్ కాలేదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా బాబు పుట్టినాక వాడికి పాలు ఇవ్వాలి కాబట్టి ఇక ఉండలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఉంటున్నా. లాస్ట్ ఇయర్ ఈవినింగ్ దాకా ఉన్నా బంద్ చేసిన అనమాట. ఈసారి ఇక మొత్తం ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. యాక్చువల్గా నేను మ్యారేజ్ ముందుకు మార్నింగ్ 5:30కే మేమందరం టెంపుల్కి వెళ్ళేదనమాట మా ఇంట్లో. కానీ ఇక్కడ దగ్గరలో టెంపుల్ లేవు, నాకు తోడుగా ఎవరు లేరనమాట. అందుకనే ఇక వెళ్ళట్లేదు ఈసారి టెంపుల్కి. వెళ్తే చూడాలి ఈవినింగ్ వరకు. మా అక్క వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళి చూడాలన్నమాట. ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి. మ్యాక్సిమం నాకు ఇక్కడ ఎక్కడ టెంపుల్ తెలియదు అనమాట. అంటే దగ్గరలో నేను ఎప్పుడు వెళ్తా కదా అమ్మవారి గుడి, ఆ గుడి ఒకటే తెలుసు. అక్కడికన్నా వెళ్ళాలి, ఈవినింగ్ వరకు చూడాలన్నమాట. ఇంట్లో అయితే ఎట్లాగో దీపం పెట్టుకున్నాను అనమాట. కొబ్బరికాయ ఈవినింగ్ కొడదామని చెప్పేసి అనుకుంటున్నా. ఈవినింగ్ మళ్ళీ ఒక స్నానం చేసి మళ్ళీ ఒకసారి అప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఇక ఈవినింగ్ ఫ్రూట్స్ అవి తింటారు కదా, అట్లా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూడాలి ఈవినింగ్ వరకు ఏ టెంపుల్కి వెళ్తామో.